మైకల్ జాక్సన్ దే డు నాట్ కేర్ అబౌట్ అస్ సాంగ్ వెనకాల ఒక పెద్ద గ్యాంగ్స్టర్ స్టోరీ ఉంది. బ్రెజిల్ వరల్డ్ లోనే బిగ్గెస్ట్ డ్రగ్ మాఫియా ఏరియా. పాబ్లో ఎస్కోబార్ కూడా అక్కడే ఉంటాడు. మైకల్ జాక్సన్ దే డు నాట్ కేర్ అబౌట్ అస్ సాంగ్ ని ఒక పెద్ద గ్యాంగ్స్టర్ స్ట్రీట్ లో ప్లాన్ చేశాడు. ఇది తెలిసిన బ్రెజిల్ కాప్స్ ఈ ఏరియాలో షూట్ చేయడం సేఫ్ కాదు అని వార్నింగ్ ఇచ్చారు. బ్రెజిల్ కాప్స్ మైకేల్ జాక్సన్ కి వార్నింగ్ ఇచ్చారు అని తెలిసిన ఆ గ్యాంగ్స్టర్ ఒక లెటర్ రాశాడు. నేను మీకు బిగ్ ఫ్యాన్ ని సార్, ఇక్కడ షూటింగ్ చేసుకోండి, మీకు ఏం ప్రాబ్లం రాదు అని లెటర్ లో రాశాడు. ఆ లెటర్ చూశాక బ్రెజిల్ గౌట్ మొత్తం షాక్ అయింది. వరల్డ్ బిగ్గెస్ట్ గ్యాంగ్స్టర్ మైకేల్ జాక్సన్ ఫ్యానా అని. తర్వాత మైకేల్ జాక్సన్ ఆ గ్యాంగ్స్టర్ ఉండే స్ట్రీట్ లోనే షూటింగ్ చేశాడు. మోర్ దాన్ 1500+ కాప్స్ మైకేల్ జాక్సన్ కి సెక్యూరిటీగా ఉన్నారు. ద వన్ అండ్ ఓన్లీ పర్సన్ హూ రూల్డ్ ది వరల్డ్ ఇన్ ద డేస్ వితౌట్ ద ఇంటర్నెట్, నన్ అదర్ దాన్ మైకేల్ జాక్సన్. బంగడ్ కోట ఇండియాస్ మోస్ట్ హాంటెడ్ ప్లేస్. భారత ప్రభుత్వం అధికారికంగా బంగడ్ కోటలో సూర్యాస్తమయం అయ్యాక ఎవ్వరు ప్రవేశించకూడదని నోటీసులు పెట్టింది. అక్కడ రాత్రి వేళ మానవులే కాకుండా మరణించిన ఆత్మల ప్రభావం ఉందని నమ్మకం. పురాణ కథ ప్రకారం ఒక తాంత్రికుడు రాజకుమారిని ప్రేమించి విఫలమయ్యాడు. ఆగ్రహంతో కోటను శపించాడు. ఈ కోట నశించిపోతుంది, ఎవ్వరు ఇక్కడ శాశ్వత నివాసం ఉండలేరు. పలు సాక్ష్యాల ప్రకారం రాత్రి వేళలో అక్కడ అపరిచితమైన అరుపులు, భయంకరమైన నవ్వులు, నడిచే అడుగుల శబ్దాలు వినిపిస్తుంటాయట. కొందరైతే అక్కడ శక్తుల తాకిడిని కూడా అనుభవించారట. కొన్ని రికార్డుల ప్రకారం బంగడ్ ఫోర్ట్ లో వెళ్లిన కొందరు మిస్టీరియస్ గా అదృశ్యమయ్యారట. కొందరైతే మానసిక ఉత్కంఠతతో ఆత్మహత్యలు చేసుకున్నారన్న వార్తలు ఉన్నాయి. బంగడ్ కోటను టైమ్స్ ఆఫ్ ఇండియా, BBC, ట్రావెల్ ఛానల్ లాంటి మీడియా సంస్థలు ప్రపంచంలోని టాప్ 100 ప్లేస్ లో జాబితాలో చేర్చాయి. ప్రతి సంవత్సరం వేలాది మంది రియల్ గోస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం భయంతో, ఆసక్తితో సందర్శిస్తారు. ఇక్కడ సూర్యాస్తమయం అయ్యాక ధైర్యం ఉన్నవాడైనా అడుగు పెట్టాలంటే 2 సార్లు ఆలోచించాల్సిందే. ఇప్పుడు ఉన్న 10 గ్రాముల గోల్డ్ రేట్ 96,540 రూపాయలు. ఇంకొక 4 నెలల్లో 55,000కు పడిపోతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో పౌండ్ గోల్డ్ పైన USA వాళ్ళు ఫెడరల్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తే దాదాపు $2,000 గోల్డ్ రేట్ పడిపోతుంది. అంటే 38% గోల్డ్ రేట్ పడిపోతుంది. అంటే 10 గ్రాముల గోల్డ్ రేట్ 55,000కి వస్తుంది. ప్రస్తుతం మార్కెట్ లో గోల్డ్ స్టాక్ చాలా ఉంది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఫెడరల్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తే మాత్రం ఇండియాలో గోల్డ్ రేట్ 55,000కి వస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలుసా అమెజాన్ అడవి భూమి ఊపిరితిత్తులని? అమెజాన్ ప్రపంచంలోనే అతిపెద్ద వర్షారణ్యం. దాదాపు 5.5 మిలియన్ చతురస్ర కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. అమెజాన్ అడవి భూమికి 20% ఆక్సిజన్ ని అందిస్తుంది. అందుకే దీనిని ఎర్త్ లంగ్స్, భూమి ఊపిరితిత్తులు అని అంటారు. అమెజాన్ లో 400 బిలియన్లకు పైగా చెట్లు, 1600కు పైగా వృక్ష జాతులు ఉన్నాయి. అమెజాన్ అడవి 30 లక్షల ప్రాణులకు నివాసం, 2000 చేప జాతులకు నివాసం, 1300 పక్ష జాతులకు మరియు 400 కాచే జంతు జాతులకు కలిగి ఉంది. అమెజాన్ నది 6,400 కిలోమీటర్ల పొడవున ఉంది. ఇది భూమిపైన 2వ అతిపెద్ద నది. అమెజాన్ అడవి భారీగా కార్బన్ డైఆక్సైడ్ ని గ్రహించి వాతావరణ మార్పులను తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రతి నిమిషం 150 ఎకరాల అమెజాన్ అడవి నశించిపోతుంది. డిఫారెస్టేషన్ వల్ల పర్యావరణానికి పెనుముప్పు ఏర్పడుతుంది. కొందరు శాస్త్రవేత్తల ప్రకారం అమెజాన్ ఉత్పత్తి చేసే ఆక్సిజన్ లో ఎక్కువ భాగం అక్కడే వినియోగించబడుతుంది. కానీ ఇది ప్రపంచ వాతావరణానికి కీలకమైన నియంత్రకంగా పనిచేస్తుంది. ఇప్పటికీ అమెజాన్ అడవిలో వేలాది గుర్తించిన జంతువులు మరియు మొక్క జాతులు ఉన్నాయి. ఇవి భవిష్యత్తులో జీవశాస్త్రం పరిశోధనలకు కీలకం కావచ్చు. అలాగే ఇటీవల జరుగుతున్న HCU ఫారెస్ట్ డిఫారెస్టేషన్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మీకు తెలుసా ప్రపంచ సరఫరా వ్యవస్థను ప్రభావితం చేసిన ఒక షిప్ కథ? 2021 మార్చి 23న ఎవర్ గివెన్ అనే భారీ కార్గో షిప్ సుయజ్ కాల్వలో ఇరుక్కుపోయింది. ఇది దాదాపు 400 మీటర్ల పొడవు గల ఒక పెద్ద కంటైనర్ షిప్. సుయజ్ కాల్వ ఈజిప్ట్ దేశంలో ఉంది. ఇది యూరప్ మరియు ఆసియా మధ్య సముద్ర మార్గాన్ని షార్ట్ కట్ గా చేస్తుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత కీలకమైన షిప్పింగ్ మార్గాల్లో ఒకటి. శక్తివంతమైన గాలులు మరియు దుమ్ము బలంగా ఉండడం వల్ల షిప్ అంచుకోలేక తీరానికి తగిలి ఇరుక్కుపోయింది. ఇది 2 వైపులా షిప్పింగ్ ట్రాఫిక్ ను పూర్తిగా నిలిపివేసింది. రోజుకు దాదాపు $10 బిలియన్ విలువైన వస్తువులు ఆ మార్గంలో వెళ్లేవి. మొత్తం 400కి పైగా షిప్లు నిలిచిపోయాయి. ఇంధనం, ఎలక్ట్రానిక్స్, దుస్తులు వంటి అనేక ఉత్పత్తుల సరఫరా ఆలస్యమైంది. ప్రపంచవ్యాప్తంగా సరుకుల ధరలు పెరిగాయి. షిప్ ను పూర్తిగా మళ్లించడం కోసం దాదాపుగా 6 రోజుల సమయం పట్టింది. అనేక టగ్ బోట్లు, డ్రైడ్జింగ్ యంత్రాల సహాయంతో తప్పించగలిగారు. ఈ సంఘటన ప్రపంచ సరఫరా గొలుసును ఎంత సున్నితంగా పనిచేస్తుందో, చిన్న ఇబ్బందులు ఎంత పెద్ద ప్రభావం చూపగలవో తెలియజేసింది. దీంతో చాలా దేశాలు సరఫరా మార్గాలపై పునరాలోచన చేయడం మొదలుపెట్టాయి. ఎవర్ గివెన్ షిప్ పేరు ఎవర్ గివెన్ కంపెనీకి చెందింది కాదని, అది షిప్ పై రాసిన పేరు వల్ల చాలా మందికి తప్పుదారి పట్టించింది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.
ఇది నిజమా? గ్లాస్ విరిగినప్పుడు ముక్కలు గంటకి 5,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయా? అవును, కొన్ని సందర్భాల్లో ఇది నిజమే. ముఖ్యంగా బలమైన గ్లాస్ విషయంలో ఇది విరిగినప్పుడు దాని ముక్కలు చాలా వేగంగా చీలిపోతాయి. శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం ఈ వేగం 5,000 కిలోమీటర్లు/అవర్ దాకా ఉండవచ్చు. టెంపర్డ్ గ్లాస్ తయారీ సమయంలో బాహ్య పక్కలు చల్లగా, లోపలి భాగం వేడిగా ఉంచడం వల్ల దానికి అంతరాయ ఒత్తిడి, ఇంటర్నల్ స్ట్రెస్ పెరుగుతుంది. ఈ ఒత్తిడి గ్లాస్ ను బలంగా ఉంచుతుంది, కానీ ఒక్కసారి పగిలితే ఆ ఒత్తిడిని విస్ఫోటనంలా విడుదల చేస్తుంది. టెంపర్డ్ గ్లాస్ కేవలం గడ్డిపోట్లా విరగదు, అది చిన్న మృదువైన ముక్కలుగా అవుతుంది. ఇది భద్రతా కోణంలో మంచిదే, కానీ ఈ చీలిక సమయంలో కొన్ని ముక్కలు అత్యధిక వేగంతో బయటకు ప్రయాణిస్తాయి. అప్పుడు ఈ వేగం ప్రమాదకరం కావచ్చు. సాధారణ గ్లాస్ అంటే విండో గ్లాస్, బాటిల్ గ్లాస్ ఇలా కాకపోవచ్చు. అవి పెద్ద ముక్కలుగా విరుగుతాయి, వేగం అంతగా ఉండకపోవచ్చు. ఈ వేగం ముఖ్యంగా టెంపర్డ్ గ్లాస్ కోసమే వర్తిస్తుంది. ఈ వేగం విమాన ప్రయాణ వేగానికి 2 రెట్లు ఉంటుంది. అంటే గ్లాస్ ముక్కలు ఒక రాకెట్ లా ప్రయాణించగలవు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మీరు జీవితంలో నమ్మలేని కొన్ని ఫ్యాక్ట్స్, చివరిది మీకు బాధ కలిగించవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఒక ప్యాసింజర్ 5 అడుగుల పొడవైన పాముని ప్లేన్లో వదిలి వెళ్ళిపోయాడు. అది రెండోసారి ఎగురుతున్నప్పుడు ఒక పిల్లాడు దాన్ని చూశాడు, దాన్ని సేఫ్గా పట్టుకున్నారు. నెక్స్ట్, కోల్కతా ఎయిర్పోర్ట్లో ఒక ప్లేన్లోని టాయిలెట్ని క్లీన్ చేస్తున్నప్పుడు $1 మిలియన్ వర్త్ చేసే బంగారం టాయిలెట్లో దొరికింది. అది స్మగ్లింగ్ చేసేది. భయం వేయడంతో టాయిలెట్లో వదిలి వెళ్ళిపోయాడు. నెక్స్ట్, చాలా విచిత్రమైనది. మార్షస్ ఎయిర్పోర్ట్లో ఒక ప్లేన్లోని టాయిలెట్లో ఒక బేబీ దొరికింది. ఒక గర్భిణీ స్త్రీ ప్లేన్ టాయిలెట్లో ప్రసవించి బేబీని టాయిలెట్లోని డస్ట్బిన్లో వేసి వెళ్ళిపోయింది. దేవుడి దయ వల్ల బేబీ బతికే ఉంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెట్ఫ్లిక్స్ ఎలా స్టార్ట్ అయింది? నేటి ప్రపంచంలో డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫారంగా పేరుగాంచిన నెట్ఫ్లిక్స్ 1997లో అమెరికాలోని ఒక DVD రెంటల్ కంపెనీగా ప్రారంభమైంది. ఆ రోజుల్లో సినిమాలు చూడాలంటే వీడియో స్టోర్స్ కి వెళ్లాల్సి వచ్చేది. నెట్ఫ్లిక్స్ ఈ సిస్టమ్ ను మార్చాలని, ఇంటి వద్దకే DVDలను పంపించాలని ఆలోచించింది. వారే DVDలను పోస్టుల ద్వారా కస్టమర్లకి పంపేవారు. మనం వెబ్సైట్ లో ఆర్డర్ చేస్తే వారే ఇంటికి పంపించి మళ్ళీ తిరిగి పంపించుకునే విధంగా ఉండేది. బ్లాక్ బస్టర్ వంటి వీడియో స్టోర్లు అన్లైక్ గా నెట్ఫ్లిక్స్ లేట్ ఫీజు లేకుండా మంత్ బేస్డ్ సబ్స్క్రిప్షన్ మోడల్ ను ప్రవేశపెట్టింది. ఇది పెద్ద ప్లస్ అయింది. 2007లో నెట్ఫ్లిక్స్ డిజిటల్ స్ట్రీమింగ్ సేవలను ప్రారంభించింది. ఇది టెక్నాలజీలో పెద్ద టర్నింగ్ పాయింట్ అయ్యింది. ఈ రోజుల్లో నెట్ఫ్లిక్స్ ప్రపంచంలోనే అగ్రగామి OTT ప్లాట్ఫామ్ గా కోట్లాది మంది వీక్షకులను ఆకర్షిస్తుంది. అసలు BTS ఎవరు? BTS అంటే బ్యాంగ్టాన్ సోనియాన్ అండ్ బాయ్స్. వాళ్ళు 7 మంది సభ్యులతో ఉన్న బాయ్ బాండ్. వారు సంగీతంతో పాటు మ్యూజిక్ వీడియోస్, ఫ్యాషన్, మెసేజ్ ఆధారిత లిరిక్స్ ద్వారా యువతల్లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించారు. ఇండియాలో BTS ఆర్మీ అనే పెద్ద కమ్యూనిటీ ఉంది. సోషల్ మీడియాలో #ట్రెండ్స్, ఫ్యాన్స్ ఆర్ట్స్ విపరీతంగా షేర్ అవుతుంటాయి. 2023లో BTS ఫ్యాన్ మీట్లు హైదరాబాద్, ముంబై, బెంగళూరు లాంటి మెట్రోల్లో వేల మంది హాజరయ్యారు. BTS 2013లో స్టార్ట్ అయ్యింది, కానీ ఇండియాలో 2018 తర్వాత విపరీతమైన పాపులారిటీ వచ్చింది. టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్, రీల్స్ లాంటి ప్లాట్ఫామ్ లో వైరల్ కావడంతో యూత్ విపరీతంగా కనెక్ట్ అయ్యారు. BTS సభ్యుల ఫాలోయింగ్ సోషల్ మీడియాలో భారతీయ నటుల కన్నా ఎక్కువగా ఉంది. ఉదాహరణకి వీకిమ్ లేదా జాంగ్కుక్ వారి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో లక్షల్లో లైక్లు, షేర్లు సాధిస్తాయి. ఎప్పుడైనా BTS ఇండియాలో కాన్సర్ట్ చేస్తే ఖచ్చితంగా క్రౌడ్ ఓవర్ ఫ్లో అయ్యే ఛాన్స్ ఉంది. హైదరాబాద్, ముంబై లాంటి నగరాల్లో స్టేడియం స్థాయి క్రౌడ్ వస్తుంది అన్నది నిశ్చితం. కొందరు అభిమానులు BTS కి టెంపుల్ కూడా కట్టించారు. వారు రిలీజ్ చేసే ఆల్బమ్లకు ముందే ఆర్డర్లు వస్తాయి. కేవలం ఇండియాలోనే వేల మంది ప్రీ ఆర్డర్ చేస్తారు. BTS ప్రభావంతో చాలా మంది భారతీయులు కొరియన్ భాష నేర్చుకుంటున్నారు. కొరియన్ స్కిన్ కేర్, ఫ్యాషన్, ఫుడ్ ఎక్కువగా ఫేమస్ అవుతుంది. దీన్ని K-వేవ్ అంటారు. BTS పాటల్లో డిప్రెషన్, సెల్ఫ్ లవ్, సొసైటీపై క్వశ్చన్స్ లాంటి విషయాలు ఉంటాయి. దీనివల్ల యూత్ వాళ్ళను ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది. BTS మ్యూజిక్ అంటే కేవలం సాంగ్ కాదు, అదొక ఫీలింగ్. వాళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రపంచవ్యాప్తంగా ఉండటం వల్ల వాళ్ళు గ్లోబల్ పాపులర్ గా మారిపోయారు. సబ్స్క్రైబ్.